మన పాపులర్ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. ప్రధానంగా చాలామందికి వచ్చేటువంటి మేజర్ క్వెషన్ ఏంటంటే, దిష్టి తీసేటప్పుడు ఒకటేంటంటే ఇంటికి దిష్టి. మనం వాకిట్లో ఏదన్నా గుమ్మడికాయ కట్టుకోవాలా? లేతే కొంతమంది నాగజెముడు, బ్రహ్మజెముడు అట్లాంటివి పెడుతుంటారు. కొంతమంది ఏంటంటే ఈ స్ఫటిక పెట్టి దానికి జుట్టు కట్టినటువంటిది కడుతూ ఉంటారు. అలా ఏది అసలు శాస్త్రీయంగా ఏది ఉంది, ఏది లేదు అనేది చాలామందికి సందేహాలొస్తుంటాయి. దీనికేంటంటే ప్రధానంగా చెప్పవలసింది శాస్త్రీయంగా మీకు పంతులు గారు ఏం చేయిస్తారు? గృహప్రవేశం చేయించేటప్పుడు వాస్తు పురుష చేసి చక్కగా మీ గృహప్రవేశం అయిపోగానే ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి, దానికి పసుపు రాసి, కొత్త ఉట్టె తీసుకొచ్చి, దాంట్లోకి దీన్ని అక్కడ కట్టమని చెప్పేసి యజమానికి చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? మనకి శాస్త్రంలో ఉన్నది బూడిద గుమ్మడికాయ కట్టడం అనేది శాస్త్రీయం. అలాగే దేవాలయాల్లో చేసేటప్పుడు కూడా మంచి గుమ్మడికాయని పగలగొట్టి అక్కడ కుష్మాండ బలి అనేది చేస్తూ ఉంటారు. ఇవి మాత్రమే శాస్త్రంలో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే అది శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే మీకేమైనా దోగలు ఏములు ఇవన్నీ వస్తున్నాయనుకోండి, చక్కగా పెర్ఫ్యూమ్ కొట్టినా లేకపోతే ఏంటంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కడున్నా ఈ దోమలు ఈగలు ఎక్కువ రావు. మీకు ఎక్కడ మురికి వాసన, మురికి అక్కడ ఏంటంటే చెమట వాసన ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయో. అలాగే మీకు ఎప్పుడైనా సరే స్వచ్ఛంగా శుభ్రంగా ఉన్న ఆడవాళ్ళు చక్కగా కట్టుబొట్టుతో వెళ్తుంటే అందరూ చూసి అమ్మ నమస్కారం అని గౌరవిస్తారు. మనం ఉండాల్సిన ఆకారం కంటే రకరకాల అందరినీ ప్రలోభ పెట్టేట్టుగా, ప్రొవోక్ చేసేట్టుగా మనం డ్రెస్అప్ చేసుకెళ్తే, ఎందుకంటే ఈ సాంప్రదాయబద్ధమైన వాడు ఈ గబుక్కుని తప్పుకుని పక్కకి వెళ్తాడు. అసాంప్రదాయమైన వాడు ఏంటంటే ఆసక్తిగా చూస్తాడు. అంటే ఏంటంటే మనకి ఏదైతే మనం సైకలాజికల్గా మనం నిత్య జీవితంలో జరుగుతోందో, శాస్త్రీయంగా మనం రోజు పూజ చేసిన ఉత్తిష్టంతు బుధ పిశాచాయితే కుంభారకాయితే శాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని భూతోచ్చాటం చేస్తుంటాం. దీంట్లో ఏంటి ప్రధానంగా మనకి ఈవిల్ పవర్స్ అనేది మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తంలో కూడా ఉంటాయి. అవి మేము ఇక్కడ బ్రహ్మకర్మ చేస్తున్నాం కాబట్టి మీరు వెంటనే ఇక్కడి నుంచి తొలగిపోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాగే ఈ బ్రహ్మకర్మ చేస్తూ ఆ గుమ్మడికాయ అక్కడ కట్టినప్పుడు ఏంటంటే ఈవిల్ పవర్స్ అయినా దరిదాపులు రావడానికి అమ్మో ఇక్కడ వద్దులే మనకెందుకు కూడా. ఇప్పుడు దొంగవాడు వచ్చాడనుకో, పోలీసులు ఉన్న దగ్గరికి, పికెటింగ్ జరిగే దగ్గరికి దొంగ బళ్ళు వేసుకొచ్చేవాళ్ళు, లైసెన్స్ లేని వాళ్ళు ముందు టక్కన ఆగి అట్టించి తప్పుకుని ఎట్లా వెళ్ళిపోతారో, అలా ఇక్కడ ధార్మికమైనటువంటి గుమ్మడికాయ కట్టి ఉన్నారు కాబట్టి అవి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మన ఇంటికి దిష్టి కానీ కీడు కానీ జరగకుండా అది ఆపుతుంది. కానీ ఈ దిష్టి తగిలింది అంటే మానవులు చాలామంది చూసి బ్రహ్మాండంగా కట్టాడయా, ఇల్లు బ్రహ్మాండంగా కట్టాడు ఈయనకేమి అని ఎవరన్నా అనుకున్నారనుకోండి, అప్పుడు దానికి దిష్టి తగిలింది మనకి అంటానికి మనకి నిదర్శనం ఏంటంటే ఈ గుమ్మడికాయ మినిమం 6 నెలలు ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి సంవత్సరం కూడా ఉంటుంది. ఇలా ఉండకుండా 2వ నెలకో 3వ నెలకో అది పూర్తిగా లోపల డొల్లాల్లో అయిపోయి చొట్టబడిపోతుంది. ఇలా పడిపోయింది అంటే వెంటనే మనకి దృష్టి దానికి తగిలి అది ఆపేసిందనమాట. ఆ ప్రెషర్లో అది స్పాయిల్ అయింది. అయినప్పుడు ఏంటంటే అలా ఎప్పుడైతే గుమ్మడికాయ స్పాయిల్ అవుతుందో వెంటనే ఉట్టితో సహా తీసి దాన్ని బయట పారేయాలి. కొత్త గుమ్మడికాయ కొత్త ఉట్టి తీసుకొచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మనం కట్టుకోవడం అనేది సాంప్రదాయం. అలా కాకుండా మీకు 6 నెలలకో సంవత్సరానికో గుమ్మడికాయ మారుద్దాం అనుకున్నాడు, పాత గుమ్మడికాయ అదే సైజులో అలాగే ఉండి షేపు బాగుండి మీకు కొంచెం వడులుతుంది. అప్పుడేంటంటే ఆ గుమ్మడికాయ తీసేసి ఈ ఉట్టిని ఉతికేసేసి మళ్ళీ అదే ఉట్టిలో కొత్త గుమ్మడికాయని పెట్టుకోవచ్చు. బట్ అది అంత దూరం రాకుండా 2 నెలలకి 3 నెలలకి సడన్గా కనుక కుచించుకుపోయి సొట్టలు పడిపోతాయి. ఏంటంటే ఇమీడియట్గా దాన్ని 2 తీసేయాలి వెంటనే. అంటే నీకు దిష్టి దోషం ఎక్కువ అన్నది అని లెక్కన. ఇది వాకిట్లో కట్టవలసిన విషయం. అలా కాకుండా మీరు ఈ కలబందలు, ఈ ముళ్ళ చెట్లు, లేకపోతే ఈ స్ఫటికానికి తీసుకొచ్చినటువంటి ఈ జుట్టు ఇవన్నీ కట్టినప్పుడు ఏంటంటే అవి ఏం చేస్తాయంటే దోషాలని, దుష్టగ్రహాలని ఆహ్వానిస్తాయి. ఆహ్వానించడం ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ పోతున్నటువంటి దుష్టగ్రహాలని పిలిచి కూర్చోబెట్టి ఆపేస్తే ఇంట్లోకి పోనీయకుండా ఆపుతాయి. అంటే ఇంటికి ఏమీ ఇబ్బంది ఉండదు. బట్ దీనికి అక్కడ చేరి ఉంటాయి మొత్తం అన్నీ కూడా వచ్చినట్టుగా అక్కడ స్టోరేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే దాన్ని ఎప్పుడైనా తాకినప్పుడు కానీ, దాని కింద నుంచి వెళ్ళినప్పుడు కానీ, దానికి ఏంటంటే మన బూజు దులుపుతున్న దాన్ని టచ్ చేసినప్పుడు కానీ, ఇవన్నీ ఏంటంటే అవి ఈ డిస్టర్బ్ అయ్యి మన మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ దోషాలు మనకి అంటేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా అశాస్త్రీయమైనవి. కాబట్టి అవి చేయకుండా ధార్మికమైన గుమ్మడికాయ మీకు చెప్పడం జరిగింది. కాబట్టి
ఇది కట్టుకుంటే మీకు నెగెటివ్ రాదు. అంటే ఇప్పుడు మెడిసిన్స్ కొన్ని వేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట కదా! అవి కడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. గుమ్మడికాయ కడితే సైడ్ ఎఫెక్ట్స్ రావు. అంతవరకే తప్పితే అవి ఆపుతాయి లోపలికెళ్ళకుండా. గుమ్మడికాయ ఆపుతుంది. అయితే గుమ్మడికాయని చూసి అవి దూరంగా వెళ్ళిపోతాయి. వీటిని చూసి అవి అట్రాక్ట్ అయ్యి అక్కడ కూర్చొని వాళ్ళందరిని ఎంగేజ్ చేసి అక్కడ కూర్చోబెడుతుందది. మిగతావి. మనకి అదే ఈ జుట్టు గాని అలాంటివన్నీ ఏంటంటే అక్కడ కట్టినప్పుడు అవి అక్కడ కూర్చోబెడతది. లోపలికి వెళ్ళనీయకుండా ఆపుతాయి తప్పితే బట్ అక్కడ స్టోరేజ్ ఉంటాయి. అందుకనేంటంటే అటువంటివి తీసేసినప్పుడు శుభ్రంగా ఏంటంటే దాన్ని మార్చాలన్నా, కదిలించాలన్నా దాన్ని చక్కగా తీసుకెళ్ళి ఏ టవల్ కట్టుకున్నా తీసుకెళ్ళి అవతల పారేసేసి మళ్ళీ కాళ్ళు చేతులు కట్టుకొని వీలైతే స్నానం చేసి ఫ్రెష్‌గా మనం మార్చుకోవాలి తప్పితే అది తాకినప్పుడు గాని, తగిలినప్పుడు గాని దానికి దోషాలు అంటేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటివి కట్టకుండా ఉండటం బెటరు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో చెప్తే నవ్వొస్తుందేమో గానీ, ఒక కోతి బొమ్మ పెట్టి అలా పెట్టుంటుంది. అలాంటివి దిష్టికి సంబంధం ఏం లేదు. అవేంటంటే సరదా కోసం ఇప్పుడు మనకి గనక బిల్డింగ్స్ ముందు ఏదో మనిషి బొమ్మ పెట్టి వికారంగా పెడతారు చూసారా? అంగం బయటకొచ్చి. అలా ఏంటి అలాంటివి అవి ఊరికే అవి ఎబ్బెట్టి కోసం డైవర్షన్ కోసం పెట్టేవే తప్పితే దిష్టికి శాస్త్రీయంగా ఉన్న సంబంధమైనవి కేవలము వాస్తు పురుషుని ఆవాహన చేసిన ఇంట్లో అంటే వాస్తు పురుషుని ఆవాహన చేసి గృహప్రవేశం చేసిన ఇంట్లోనే మీకు అన్నీ కూడా చేయవలసినవి ఏంటంటే గృహప్రవేశం గానీ, అక్షరాభ్యాసం గానీ, అన్నప్రాసనం గానీ, పుంసవనం గానీ, వివాహం గానీ, ఉపనయనం గానీ ఇట్లాంటివన్నీ చేసేది గృహప్రవేశం అయ్యి వాస్తు పురుష ఆవాహన అయిన ఇంట్లోనే చేస్తారు. అటువంటి ధార్మికమైన ఇళ్లల్లో కేవలం గుమ్మడికాయ మాత్రమే కట్టవలెను. షాపులు, చౌల్ట్రీసు బయట ఏదన్నా బయట పెద్ద కంపెనీస్ అట్లాంటి వాటికి మీకు ఏది కట్టుకున్నా పర్లేదు కాబట్టి అది దుష్టి దోషాన్నే ఆపుతుంది తప్పితే ధార్మికమైన వాటికి ఇబ్బంది లేదు. కానీ ధార్మికమైన ఇంట్లో గృహస్థుగా ఉండి కాపురం చేసేయడంలో మాత్రం మీరు గుమ్మడికాయ మాత్రమే కట్టుకోవటం శ్రేష్టం అనేది తెలియజేయడం జరుగుతోంది.